నమస్తే ఊరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తే భారత్ ప్రతీకారంగా తీర్చుకుంటుందని రాజ్నాథ్ సింగ్ ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పై పూర్తి వివరాలను అఖిలపక్ష నేతలకు వివరించారు రాజ్నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆపరేషన్ కొనసాగుతున్నదన్న ఇంతకు మించి బయటకు చెప్పలేమన్నారు. ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. जो स्थितियां उत्पन्न हो रही हैं उससे आप सभी अवगत ही नहीं हैं बल्कि अच्छी तरह परिचित हैं. हमने हमेशा एक रिस्पांसिबल नेशन होने का रोल बड़े संयम से निभाया है, सदैव निभाया है. हम लगातार इस बात के पक्ष कर रहे हैं कि समस्याओं का समाधान बातचीत के जरिए से हो, परंतु इसका अर्थ यह नहीं है कि हमारी सहनशीलता का कोई नाजायज फायदा उठाए. यदि कहीं कोई हमारे इस संयम का फायदा उठाने की कोशिश करता है तो उसे कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए भी पूरी तरह से तैयार रहना होगा. कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए उसे तैयार रहना होगा. भारत की संप्रभुता की सुरक्षा में कोई भी हद हमारे लिए बाधा नहीं बनेगी. इसका मैं देशवासियों को भरोसा देता हूं. मित्रों, इस समय जो परिस्थितियां चल रही हैं उसे आप सब देख रहे हैं. हमारे रीजन में ही आज जो स्थितियां उत्पन्न हो रही हैं उससे आप सभी अवगत ही नहीं हैं बल्कि अच्छी तरह परिचित हैं. हमने हमेशा एक रिस्पांसिबल नेशन होने का रोल बड़े संयम से निभाया है, सदैव निभाया है. हम लगातार इस बात के पक्ष कर रहे हैं कि समस्याओं का समाधान बातचीत के जरिए से हो, परंतु इसका अर्थ यह नहीं है कि हमारी सहनशीलता का कोई नाजायज फायदा उठाए. यदि कहीं कोई हमारे इस संयम का फायदा उठाने की कोशिश करता है तो उसे कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए भी पूरी तरह से तैयार रहना होगा. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ సుందరాంగులు భాగ్యనగరంలో కలకలలాడుతున్నారు. అందాల భామలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. పోటీలో పాల్గొనే అందగత్లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారతీయ తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. వివిధ దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాల నుండి సుందరాంగులు హైదరాబాద్లో హల్చల్ చేస్తున్నారు. తాజాగా నేపాల్, బ్రెజిల్, మలేషియా, కాంబోడియా, చైనా, గ్రీస్, తునేషియా, లెబనాన్ ఇంకా పలు దేశాల ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. భాగ్యనగరంలో అడుగు పెడుతున్న సుందరిమణులకు తెలంగాణ ప్రభుత్వం సాంప్రదాయబద్ధంగా స్వాగతం చెబుతుంది. ప్రతిష్ట భద్రత కల్పిస్తుందని మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ నగరం ముస్తాబైంది. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యంగా ఇస్తున్న హైదరాబాద్ వెలుగులు విరబిల్లుతున్నాయి. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో నగరంలో ప్రాంతాల నుండి ముస్తాబు చేస్తున్నారు. రాత్రి పగలు వెలుగులు విరమించేలా లైటింగ్ ఏర్పాటు. ఈ నెల 10 నుంచి గచ్చిబౌల్ ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలకు ప్రారంభం కాగా 31న హైటెక్ సిటీలో గ్రౌండ్. అదే రోజున విజేతను ప్రకటిస్తారు. ప్రపంచ సుందరాంగి జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి గృహ పరికరాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్కు లోకేష్ భూమి పూజ చేశారు. ఎల్జీ యూనిట్కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టే పెట్టుబడులు యువత భవిష్యత్తుకు రూపుదిద్దుతుందని లోకేష్ అన్నారు. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ను తీసుకురావడమే కాక ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని, మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ వరకు మన జైత్రయాత్ర కొనసాగుతుందని లోకేష్ అన్నారు. Technology. Now in 2025, we mark a new chapter with this facility in Sri City, Andhra Pradesh. Over the past 27 years, LG has grown into a household name trusted by millions of Indian families, a success story built not just on product, but on partnership. Today, continued on this new... Really meant it. To the dignitaries on the dais, to our state. Today marks more than just the beginning of a construction project. It is a defining milestone in the journey of industrial growth. In the last election, India, Kyungsung Precision and Taisung Electronics, who are establishing high-tech units that will further strengthen LG's supply chain and reduce import dependence. The power of partnership is the passport to progress, and we in Andhra Pradesh believe in the power of ecosystem. In factories, we are building futures, creating smart jobs, and writing. You have the entire leadership of Sri City in front of you. I won't say they're more aggressive than the government, but they're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful, but thrive over the next century. It's not about one plant or one project. We want to build an LG city here in Sydney, more seamless. And it also helps that the Minister of Civil Aviation is from my party. He's a very young MP. He's the youngest cabinet minister in the history of India. So I'll definitely put this request in front of him and I'll... Gentlemen, we are proceeding. While this happens, our Indian priests are also blessing the land. And also హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం సమీపం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.
వెంటనే బుక్ చేసుకోండి 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. మాజీ సీఎం కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఓడిపోయిన ఫామ్ హౌస్లే పడుకొని ప్రభుత్వంపై విషం ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసమే పుట్టామని చెప్పుకొని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కూలిపోయే కాళేశ్వరం వందల కోట్లు పోచారని ఆరోపించారు. 10 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగులకు జీతపద్యాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మెడికల్ కాలేజీను భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ సదుపాయాల కోసం హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదని, ఖమ్మంలోనే విలువైన వైద్యం అందుతుందని చెప్పారు. ఇది పేదల ప్రభుత్వం, దొరల పాలన కాదు, దొరల స్వార్థం కోసం పనిచేసే పార్టీ కాదన్నారు విక్రమార్క. 9 కొత్త కళాశాలకు ఏర్పాటు చేస్తున్నామని, విద్యా వైద్యం కోసమే చాలా ఖర్చు పెడుతున్నామని చెప్పారు. కోసమే పుట్టామని డప్పులు కొడుతూ దాచుకున్నారని ఫైర్ అయ్యారు. మొన్నటి సభలో అడ్డగోలు అబద్ధాలు ప్రచారాలు చేశారని మండిపడ్డారు బట్టి విక్రమార్క. అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ, ఇటు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు గాలికి వదిలేస్తే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతో సరిపుచ్చుకోక ఇంకా ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించినటువంటి బిడ్డలకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యా బుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కటేసారి 58 స్కూల్స్ని మొదటి దఫా శాంక్షన్ చేశాం. మరో 24 స్కూల్స్ని మళ్ళీ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ 58 స్కూల్స్ కూడా 11,600 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరమే శాంక్షన్ ఇచ్చి భూమి పూజ చేసినటువంటి కార్యక్రమం కూడా చేసి చూపించాం. ఈ రకంగా విద్యార్థుల కోసం ఇటు విద్యపరంగా, ఇటు పేద ప్రజల కోసం వైద్యపరంగా కూడా పెద్ద ఎత్తున చేస్తూ పేదలందరి కోసం సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,000 గౌరవ దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావడానికి దాదాపు 9,065 సీట్లతో ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ విద్యను మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత అదనంగా 8 కొత్త కళాశాలలు, మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటన్నిటికి కూడా బిల్డింగులు, సొంతంగా భవనాలు నిర్మించుకోవడానికి కావలసిన విధంగా శాంక్షన్ చేపించుకొని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వైద్య శాఖ మీద వారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వైద్యం, విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ పెట్టనంత ఖర్చుని ఈ ఒక్క సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా శాఖలో ఖర్చు పెట్టిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ప్రజల పక్షాన గర్విస్తా ఉన్నాను కూడా. ఉదాహరణకి మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే మన ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. ఎక్కడ 5,959 కోట్లు, ఎక్కడ 11,482 కోట్లు అంటే ఒక్కటేసారి డబల్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో అని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పే
నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న సభ పెట్టుకొని బయటకు వచ్చి వరంగల్లో అడ్డగోలు మాట్లాడి ఈ రాష్ట్రంలో అన్ని వైఫల్యం చెందామని చెప్పినటువంటి పెద్ద మనుషులకి ఈ లెక్కలు తెలియాలని నేను చెప్తా ఉన్నా. నిజంగా మీకు రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు వైద్య శాఖకు సంబంధించి ఈ రకంగా గాలికి వదిలేసేవాళ్ళు కాదు. మీరు గాలికి వదిలేయబట్టే పేదలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ములుగు జిల్లా వాజేడు మండలం కర్రెగుట్టల సమీపంలో మందుపాత్ర పేలింది. ఈ ఘటనలో 3 జవాన్లు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని బీజాపూర్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. కర్రెగుట్ట కింద భాగంలో భారీగా ల్యాండ్ మైన్లు అమర్చారు మావోయిస్టులు. ఇప్పటి వరకు ల్యాండ్ మైన్లు పేలి పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలోని గత 15 రోజులుగా స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు జవాన్లు. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలోనే పోలీసులు చేరుకొని మందుపాత్రను కనిపెడుతున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మెడికల్ కాలేజ్ భూమి పూజలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 6 నెలల నుంచి ఖమ్మం ఎప్పుడొస్తారని వెంటపడి భూమి పూజ చేయించుకున్నారని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విద్యాపరంగా మెడికల్ కాలేజ్ చాలా ముఖ్యమని, ఎంత అవసరమో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇస్తామని అన్నారు. వైద్యం కోసం హైదరాబాద్ వరకు రాకుండా ఇక్కడే ఉండాలని మెడికల్ కాలేజ్ కడుతున్నామని అన్నారు. ప్రతి జిల్లాలో మొబైల్ క్యాన్సర్ సెంటర్స్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేస్తామని, త్వరలో 80 ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి రాజనరసింహ. వరంగల్ జిల్లాలో ఉచిత క్యాన్సర్ టెస్ట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. డయాలసిస్ పేషెంట్ల కోసం సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఆదివాసీ మండలానికి 2 అంబులెన్సులు ఇచ్చామని, వందనం కోడుమూరు ప్రాంతాల్లో నర్సింగ్ కళాశాల ఇవ్వబోతున్నారు అని అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో సి సెక్షన్ ఆపరేషన్లు బాగా జరుగుతున్నాయని, అవి తగ్గాలని అన్నారు రాజ్ నర్సింగ్. వచ్చింది ఈరోజు శంకుస్థాపన చేసిన 130 కోట్ల రూపాయలతోటి మెడికల్ కళాశాల శంకుస్థాపన చేసి వచ్చి కూర్చునే వరకు మళ్ళీ అంటున్నాడు పక్కకు 150 సీట్లు మాకు 100 సీట్లా అని చెప్పేసి. యాభై సీట్లు మా ఖమ్మం జిల్లాకు, మా ప్రాంతానికి 100 సీట్లే. వైద్యపరంగా ప్రైమరీ హెల్త్ అనేది కావాలి, అవి కూడా జిల్లాకు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియదు. స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలి. మెడికల్ ఎడ్యుకేషనే కానీ హెల్త్ సర్వీసెస్ని కానీ స్ట్రెంథన్ చేయాలి. ఆ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ప్రపంచ బ్యాంకు సుమారు 4100 కోట్లు మంజూరు చేస్తే మీ ప్రాంతానికి ఒక రీజనల్ క్యాన్సర్ సెంటర్ వరంగల్కి సుమారు 30-35 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయబోతున్నాము. ఎన్సిడి అంటే మొబైల్ క్యాన్సర్ యూనిట్స్ స్క్రీనింగ్. అదే రకంగా మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 13 కొత్త అంబులెన్స్లని ఇక కూడా ఈ ప్రాంతానికి మంజూరు. ప్రత్యేకంగా మా శాఖకు సంబంధించి చాలా అనుబంధం ఉన్నది ఖమ్మం. ఆ పేదవాడు గుడ్డిగా నమ్ముతాడు. నమ్మినప్పుడు మోసం చేయడం మానవ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది. రాష్ట్రంలో సుమారు 84-90 ట్రామా, దానికి తోడు ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రము ఇస్తూ వారిని ఆదుకోవాలి, వారికి బాధ్యతగా ఉండాలి. రైతుల కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నిర్వాహకులకు సూచించారు. ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
నడికుడ మండలంలోని చెర్లపల్లిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, రైసు మిల్లులకు పంపించిన ధాన్యం నిల్వలను గురించి రైతుల ఖాతాల్లోకి జమ చేసిన బిల్లులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ధాన్యం తడిసిపోకుండా రైతులకు ట్రాన్స్పోర్టేషన్స్ అందజేసే విధంగా సూచించారు. నీడ వంటి వసతులను తప్పనిసరిగా అందుబాటులోకి ఉండేలా చూడాలని, ముఖ్యంగా లారీల కొరత, హమాలీల కొరత లేకుండా చూపులు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే మీటర్లు, గ్రెయిన్ తీసుకోవాలని తెలిపారు. ఏ దశలోనూ రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అందుకే మీరు చెప్తే భూ సమస్యలను సత్వరమే పరిష్కరించుకునేలా కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం నడికుడ మండల కేంద్రంలో నడికుడ మండలం చెర్లపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్ తదితర వాటిని సందర్శించి రైతుల నుండి ఆర్చీలు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సదస్సులతో పాటు భేటీ అయ్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందేహాలను అడిగి తెలుసుకొని ఈ సందర్భంగా భూభారణ గురించి చట్టంలో పొందుపరిచిన అంశాలపై అవగాహన కల్పించారు. రెవెన్యూ అధికారులతో కూడిన బృందం అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలను దరఖాస్తు స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి దరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మీదట నిర్ణీత గడువులోపు కలెక్టర్ సూచించారు. రైతులు ప్రజలు ఈ సదస్సులో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లా కలెక్టర్. సో ఆ ఊళ్ళో ఇంకా వస్తున్నాయి. ఆ తర్వాత వచ్చినప్పుడు 3 వచ్చినాం ఆన్లైన్లో ఇంతకు 120 కేసెస్ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఈవీఎం గిడ్డంగులని తనిఖీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపబడే పీడియాటికల్ తనిఖీ నివేదిక సందర్భంగా ఎనుమాముల మార్కెట్ ప్రాంగణంలో గల ఈవీఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు హాజరు సమయపాలన రిజిస్టర్లను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. ఈవీఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వహించే పోలీసు గార్డులను నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలిస్తుండగా పోలీస్ సిబ్బందిని కలెక్టర్ సూచించారు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.